చెప్పినా కదా ఇవాళ బాబు జగ్జీవన్ రామ్ సార్ పుట్టినరోజని ఢిల్లీ నుంచి గల్లీ దాకా చిన్న లీడర్లు పెద్ద లీడర్లు పవర్లు ఉన్నోళ్ళు పవర్ల లేనోళ్ళు సంఘాల లీడర్లు అందరూ స్పీచ్లు దంచి కొట్టిండ్రు. దళితులను ఇట్ల పైకి తేవాలి, దళితులను అట్ల పైకి తేవాలి, వాళ్ళకు రిజర్వేషన్లు పెంచాలి, ప్రైవేట్ కంపెనీలలో కూడా వాళ్ళ కోట వాళ్ళకు ఉండాలి, వాళ్ళు లేనిదే దేశమే లేదు, దళితుల అభివృద్ధే మా పార్టీ నినాదం, ఇట్లా మైకులను నాన్పి పిడిచిపెట్టిండ్రు. కానీ అందరికంటే మొదలే ఒక లీడర్ దళితుల గొప్పదంటే గొప్ప మాట మాట్లాడింది. పిలిచి పిల్లనిస్తే కులం తక్కువ అన్నాడట. వెనకట్కెవలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రం పువ్వు గుర్తు పెద్దక్క ముచ్చట కూడా గిట్లనే ఉన్నది. పేరు మధు మిశ్రా. आज तुम्हारे सर पर बैठकर संविधान के सहारे जो राज कर रहे हैं, याद करो वो कभी तुम्हारे जूते साफ किया करते थे, आज तुम्हारे हुजूर हो गए। क्यों? हम बट गए, हम विभाजित हो गए। అర్థమైందా? వెనకట మన బూట్లు పాలిష్ చేసేటోళ్ళు ఇప్పుడు మనంలను ఏళ్తున్నారు. పెద్ద కులపోళ్ళు అందరు కలిసి ఉండకనే కులం తక్కువలు పెత్తనం చేస్తుండ్రని వాళ్ళకింది. ఎవరు మేడం ఎవరు బూట్లు దుష్టోళ్ళు రాజ్యాన్ని ఏళ్తున్నారో చూపియు. చెప్పులు కుట్టే అబ్రహాం లింకన్ అమెరికాకు అధ్యక్షుడు అయింది కానీ మన దేశంలో అవుతాడా మేడం? కింది కులపోళ్ళు ఒకళ్ళిద్దరు ముఖ్యమంత్రులు మంత్రులైతేనే ఓర్వలేకపోతున్నారు, ఇక దేశాన్ని ఏలనిస్తారా? ఇట్లా చూస్తే చాయ్ వాళ్ళ ప్రధానమంత్రి అవ్వడు కూడా నీకు ఇష్టమే లేనట్టుంది. పెద్ద కులాలన్నీ కలిసే ఉన్నాయి మేడం, కలిసి లేనిది కిందోళ్ళు. వాళ్ళే గనక కలిసి ఉంటే ఇవాళ నువ్వు ఈ మాట అనకపోదువు. మాధవక్క మాటలు మంట ఉట్టించే వరకు పార్టీలకెళ్ళి 6 ఏళ్ళు సస్పెండ్ చేసిండ్రు పువ్వు గుర్తోళ్ళు. రోజుకొకరు గిసొంటి మాటలు మాట్లాడుతుంటే ఎందరినని సస్పెండ్ చేసుకుంటూ పోతారు కానీ మొదలు ఇలా పార్టీలతోని బాబు జగ్జీవన్ రామ్, అంబేద్కర్, జ్యోతిరావు పూలే సార్ల జీవిత చరిత్రలు చదివిస్తే మంచిగుంటది.